తెలంగాణ ఉద్యమం అనేది ఇలా ఎవరో ఒక్కరితో వచ్చే ఉద్యమం కాదు. ఇది సకల జనుల సమ్మెలు, ప్రజా పోరాటాలు, 60 సంవత్సరాల తిరుగుబాటు, ఇవన్నిటి కూడా సంతరించుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. తెలంగాణ వచ్చే సందర్భంలో ఎక్కడ ఆటంకం అయిద్దో అని కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న గౌరవనీయ నాటి ఆర్ఎండ్బి మినిస్టర్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వారు మా తెలంగాణ ఎక్కడ బ్రేక్ అయిద్దో అని ఆంధ్ర ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గానికి రాజీనామా చేసి 14 సంవత్సరాలు 14 రోజులు నల్లగొండలో అమరనీయ దీక్ష చేయడం జరిగింది. అటువంటి ఉద్యమకారుడు ఆయనను పట్టుకొని ఈ పిటికి మంత్రి, మాజీ మంత్రి ఇవాళ జగదీశ్ రెడ్డి కోమటిరెడ్డి గారిని విమర్శించే స్థాయిలో ఉన్నాడా? జగదీశ్ రెడ్డి గారి బతికెంత, జగదీశ్ రెడ్డి పరిస్థితి ఎంత, జగదీశ్ రెడ్డి గారు ఉద్యమంలో నీ పాత్ర ఎంత, మంత్రి అయినాక నీ పాత్ర ఎంత? మంత్రి కాక తోలిగే నీ ఇల్లేంది, నీ పిల్లి కూనేది, నీ జాగేది, నీ జాతి ఏంది? ఇవాళ వెంకరెడ్డి గారి కుటుంబం, కోమటిరెడ్డి గారి కుటుంబం ఎక్కడ ఆపది పడ్డా, పెళ్లైన శుభకార్యమైన ఆపదైన సాపదైన వారు సర్వస్వాన్ని ప్రజలకు పంచిపెట్టిన ఘనత వహించిన వాళ్ళు ఇవాళ. కానీ ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పట్టుకొని నువ్వు చిల్లర వల్ల మాట్లాడితే నీ స్థాయికి తగ్గ దానికి కౌంటర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. కనుక నువ్వు కౌంటర్ కాకుతూనే నువ్వు మేల్కుంటే మంచిది జగదీశ్ రెడ్డి. ఎందుకంటే ఒక తోటి ఉద్యమకారుని సహించలేని నీచమైన బుద్ధినిది. తోటి ఉద్యమకారుని సహించలేని నీచమైన బుద్ధినిది. ఇవాళ కోమటిరెడ్డి బ్రదర్స్ వెంకరెడ్డి గారు ఇవాళ రోడ్డు భవనాల శాఖ మంత్రిగా మీ బీఆర్ఎస్ పార్టీని బొందబెడతారని ముందు వరుసలో ఉన్నారు. అటువంటి నాయకులు పట్టుకొని మీరు మాట్లాడే విధానం, నువ్వు కేసీఆర్ దగ్గర ఏం పబ్బం గడుపుకున్నావో ఏమో, కేసీఆర్ గారి దగ్గర ఏం పబ్బం గడుపుకున్నావో, ఎట్లా బతికినావో, ఇంత మంత్రి పదవి తీసుకున్న తర్వాత నీకు విద్యాశాఖ మంత్రి పెడితే ఇజ్జత్ పోయింది. ఆ విద్యాశాఖ మంత్రి విద్యాశాఖను ఇజ్జత్ తీసినావు. నీకు చదువు రాదు, సంధి రాదు, నీకు డ్రాఫ్టింగ్ కూడా రాదు. అది తీసేసి అట కూడా ముట్ట కూడా ఉండే కరెంట్ ఇస్తే కరెంట్ మొత్తం మింగేసినావు. కరెంట్ మింగినావు, భూములు మింగినావు, ఇసుక మింగినావు. ఇక్కడ ఉన్న ఇద్దరు తోడు దొంగలై ఇసుకను మింగిరు, భూములు మింగిరు, భూ కబ్జాదారులైన మీరు ఈ రాత్రి నీచమైన చరిత్ర కలిగిన మీరు ఇవాళ నీకు 100 ఎకరాలు ఎక్కడవా? అసలు నీ ఆస్తి ఎంత, నీ పాస్తి గీన కదా నాగారం నా ఆస్తి ఎంత, నువ్వు బతికెంత, తల్లిపుట్టి నీళ్ళు మేనవరు కలదా? ఇవాళ నీకు 100 ఎకరాలు 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఏడంగా వచ్చినాయి. మొత్తం లూడి చేసారు తెలంగాణను. ఒక పక్క ఇసుకను లూడి చేసారు, ఇంకో పక్క భూములు లూడి చేసారు, ప్రజాస్వామ్యాన్ని లూడి చేసారు, మాట్లాడితే కేసులు పెట్టించారు. ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి బ్రదర్స్, వెంకరెడ్డి గారు ఎవరి మీద ఇట్లా దాడి చేసిన సంఘటన కానీ, లేకపోతే ఎవరి మీద హరాస్మెంట్ చేసిన సంగతి కానీ మనం చూసాం ఎక్కడన్నా? వాళ్ళు చేయలే. వాళ్ళు ఏం చేసినా కూడా ప్రజాక్షేమం కోసం, ప్రజల బాగోగుల కోసం ఆలోచించడం తప్ప వెంకరెడ్డి గారు అట్లా, వెంకరెడ్డి గారు ఇట్లా. కనుక జగదీశ్ రెడ్డి
నీ కథనే కాదు, నీ బీఆర్ఎస్ బొందరగడ పార్టీ కథ ఓడిపోయింది. ఇంకెక్కడ ఉంటుంది? దాంతోపాటు మీరు కూడా బొందర పడిపోవాల్సిందే. అందుకోసమని నీ బతుకుల కోసం నేను ఎట్లా బతికినా, ఏడ ఉన్నా, ఏంది అని ఇవాళ నేను వ్యవసాయం చేసుకుని బతున్నా. నేను ఇవాళ కాదు, నేను ఎమ్మెల్యే కాదుతూనే వ్యవసాయం చేస్తున్నా. ఇవాళ 8-9 ఏళ్ల నుంచి నేను ఆనాడు ప్రభుత్వంలో ఈ గిడ్డములు కడితే దానికి ఓపెన్కు రాని కుట్రపూరితమైన విధానం ఇది. ఏడమంత్ర సామాన్య పేరు వస్తుందని చిల్లర రాజకీయాలు చేసిన నల్గొండ జిల్లా మొత్తం మాట్లాడితే వాడినాడు మాట్లాడితే ఉద్యమకారుల దగ్గర నీకు నువ్వు ఉద్యమకారుల దగ్గర ఒక్కోరు అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర పైసలు అడుక్కొని తిని వాళ్ళ కారులో తిరిగి ఇలా కనీసం వస్తే కూడా వాళ్ళతో మాట్లాడని ఈయనమైన చరిత్రని. అందుకని నువ్వు ఇవాళ నేను జిల్లాకు నాయకుని, జిల్లా